హలో, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇది 28 డేస్ సంబంధించిన నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రిగార్డింగ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో చాలా కన్ఫ్యూజ్ చేసింది మార్కెట్ అసలు లాస్ వల్ల. ఓకే. ఇక్కడ మీరు చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఒక లెవెల్ ఉంది, గ్రీన్ క్యాన్స్ పడ్డాయి. నిఫ్టీ కూడా సేమ్ అలాగే తీసుకుంది. సో నేనేమనుకున్నాను అంటే పైకి వెళ్ళొచ్చు, ఈ లెవెల్ టచ్ అవ్వచ్చు అని నా హోప్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా పైన లెవెల్ కనిపిస్తుంది, అట్లీస్ట్ పైకి వెళ్తుందని నా హోప్ అనమాట. సరే ఇక్కడ బై చేశాను, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఆడుకుంటుంది కాసేపు. ఓకే. ఇక్కడ కూడా అవుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను, లేదు ఇది కిందికి వెళ్తుందేమో అని. ఇక్కడ సెల్ చేస్తుంది. ఇక్కడ సెట్ చేసినాక సడన్ గా పైకి వెళ్ళిపోయింది మరి. ఓకే. అంటే ఫస్ట్ బై చేశాను, లాస్ 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 లాస్. ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే. ఇంకా నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను కదా అప్పటికి. ఓకే. సో ఇక్కడ పైకి వెళ్ళింది కదా. సో ఇక్కడ లాస్, మళ్ళీ లాస్, ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఇక్కడ బై చేశాను, పైకి వెళ్ళి అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. ఓకే. లాస్. మళ్ళీ ఈ ట్రెండ్ చేంజ్ అవుతుంది ఇక్కడ నుంచి అని అనిపించి ఇక్కడ సెల్ చేశాను. ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ బై చేశాను, పైకి వెళ్ళి కిందికి వెళ్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాస్ లో ఉన్నాను అప్పటికి. ఓకే. లాస్ లో ఉంటే ఇక్కడ సెల్ చేస్తాను, కిందికి వెళ్తుందేమో అని. కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. కానీ అల్టిమేట్ గా చూస్తే నేను ఏదైతే ఇక్కడ, ఒకవేళ నేను ఇక్కడ బై చేసి మళ్ళీ రివర్స్ ఇస్తున్నాను, సెల్ చేశాను కదా, దాని టార్గెట్ వచ్చేసరికి రెడ్. అల్టిమేట్ గా రెడ్ దగ్గర రీచ్ అయిపోయింది. ఓకే. కానీ ఈ కావాలని మార్కెట్ ట్రాప్ చేసింది పైకి. ఓకే. దట్స్ హౌ మార్కెట్ లో ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. సో సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ సెల్ చేసి కంటిన్యూ చేద్దామన్నా కంప్లీట్ గా పైకి వెళ్ళిపోయి ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు నేను ఏమనుకుంటా అంటే అట్లీస్ట్ పైకి వెళ్తుందేమో అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను. మళ్ళీ కింద పడ్డది. నో వన్ కెన్ ప్రెడిక్ట్ సచ్ టైప్ ఆఫ్ లైక్ ట్రాప్డ్ మార్కెట్స్ అన్నమాట. సో ఇవాళ ట్రాప్డ్ మార్కెట్ ఇది. చాలా కష్టం ఇట్లాంటి మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం. అసలు పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో ఒక క్లారిటీ లేదు. అట్లీస్ట్ నేను ఇక్కడ బై చేసినప్పుడు రివర్స్ అయ్యి ఇక్కడ సెల్ చేశాను కదా ఇక్కడ. అట్లీస్ట్ అది ఇక్కడ వరకన్నా వెళ్ళి రివర్స్ అయ్యబడ్డా ఓకే. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఏమనుకుంటా అంటే ఇంకా క్లోజ్ చేసుకోవాలి పొజిషన్ ఇంకా అని. అండ్ ఈ లెవెల్ టాప్ హైని కూడా బ్రేక్అవుట్ చేసేసింది. బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడ్డది. అండ్ వెరీ క్రేజీ అనమాట మార్కెట్. కానీ ఇక్కడ ఒక్క గమనించాల్సిన విషయం అంటే నిఫ్టీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. ఓకే. సో అప్పుడు మనం కంటిన్యూ చేసుకోవాల్సింది. బట్ 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 ప్రాబ్లం ఏంటంటే లాస్ లో కనిపిస్తూ ఉంటుంది మన పొజిషన్. సో బిహేవ్ చేయడం చాలా కష్టం యాక్చువల్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో. సో అందుకే నేను ఎగ్జిట్ అయిపోయాను లాస్ లో. ఓకే. ఇక్కడ ఫస్ట్ బై చేస్తే ఇక్కడ లాస్ ఇచ్చింది, ఇక సెల్ చేసినాక ఇక్కడ లాస్ ఇచ్చింది. ఓకే. అల్టిమేట్లీ మనం సెకండ్ ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో మన వ్యూ ప్రకారం అది హిట్ అయింది. బట్ మనం ఉండలేకపోయాం, మార్కెట్ ఉండనివ్వలేదు మనల్ని. సో అది వాళ్ళ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.